అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతిని సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిందితులు వెళ్లినట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేసి తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు బ్యాగులు మార్చుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతిని సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిందితులు వెళ్లినట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేసి తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు బ్యాగులు మార్చుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన కేసులో నిందితులకు సంబంధించి ఇప్పటికే పోలీసుల వైపు ముమ్మరం చేశారని కోర్టు రాజ్కోట్ తో పాటు పోలీసులు మొత్తం 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బీహార్ అఫ్జల్గంజ్ సంబంధించిన కేసుకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్న అయితే ఆ నిందితుల కోసం రాజ్కోట్ తో పాటు బీహార్ రెండు ప్రాంతాల్లో కూడా పోలీసుల వైపు ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు గాలిస్తుండగా ప్రస్తుతానికి సిపి కోట ఆధారంగా నిందితులు అయితే ప్రాథమికంగా పోలీసు అయితే గుర్తించారు. అయితే నిందితులు ఎక్కడున్నారు, సెల్ ఫోన్ వాడుతున్నారా లేదా అనేది దీంట్లో నిర్ధారణ కూడా అయింది. సెల్ ఫోన్ నిందితులు ఎవరు కూడా వాడట్లేదని నిర్ధారణ కావడంతో ప్రస్తుతం అయితే మొత్తం రోడ్డు ట్రావెల్స్ లో ఏదైతే వివరాలు ఇచ్చారో ఆ వివరాలకు సంబంధించి నకిలీ వివరాలుగా నకిలీ ఫోన్ నెంబర్స్ గా నిందితులు ఇచ్చినట్టుగా అయితే పోలీసు అయితే గుర్తించారు. అయితే అఫ్జల్గంజ్ నుంచి కాల్పులు జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు రాత్రి జరగ మీదుగా కాల్పులు చేరుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడి నుంచి రాయ్పూర్ వెళ్ళాలని కూడా అనుకుంటున్నట్టుగా ఆధారంగా పోలీసు అయితే గుర్తించారు. అయితే ఇవాళ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళినట్టుగా ఎన్నికలను గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు మరియు రాగులను కూడా కొత్తగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో బట్టలు మార్చుకొని రాగులు సైతం చేంజ్ చేస్తున్నారు నిందితులు. అయితే మదీనాలోని ట్రాలీ బ్యాగ్ సంబంధించి అప్పటికర కొనుగోలు చేసి బ్యాగులను తిరుపతి దగ్గర కూడా నిందితులు వదిలేసినట్టుగా తెలిసింది. అయితే ట్రాలీ బ్యాగులు అక్కడ వదిలేసి వెళ్ళడంతో పరారైన నిందితులు సంబంధించిన బ్యాగులన్నిటి కూడా పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేస్తున్నారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే నిందితుల కోసం ఇంకా 10 ప్రత్యేక బృందాలు ఇంకా పోలీసు వేట కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ అమర్, థ్యాంక్ యూ.